దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం. నీ కృప నాకు చాలును. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు మనందరితో కూడా. నా కృప నీకు చాలును అంటున్నాడు. మరి ఆయన యొక్క కృప మన మీద ఉంటే అంతకంటే ధన్యకరమైన జీవితాలు ఈ లోకములు ఏమీ లేవని నేను అనుకుంటున్నాను. మరి ఆయన కృప మనం పొందుకోవాలి, ఆయన కృపకు మనం పాత్రులై ఉండాలి అనుకున్నట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, ఆయనలో నివసించే వారిగా, ఆయన వాక్యమును మన హృదయంలో తెచ్చుకొని దాన్ని హత్తుకొని జీవించగలిగే వారిగా, అంతేకాదు బయటకు ఒకటి లోపలి ఒకటి, మరి అంతేకాకుండా సిరికిని మరి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని ఎవరైతే ఆశిస్తారో వారికి ఆయన కృప దొరకదు. కనుక ఆయన కృపను మనం పొందుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన యందు స్థిర నివాసము కలిగి జీవించగలిగి ఉండగలగాలి. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కృప మన మీద ఉంటుంది. మరి ఆ రీతిగా ఉందామా? మరి అందరం తలలు మధ్యం దేవునిలో అందరం కూడా ధ్యానంలో ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి మహాకృప కలిగిన వాక్యం, నా కృప మీకు చాలును అంటున్నావు. చాలు ప్రభు, మీ కృప నాకు చాలు. నాయన వీక్షించుచున్న ప్రతి బిడ్డ పైనను మీ కృపను చూపమని బ్రతిమలాడుకుంటున్నాం. ఆ రీతిగా నన్ను మీ కృపకు పాత్రుడుగా ఎంచమని కూడా బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.